అయ్యో బట్టలు వేసుకుంటాం కదా తలుపు తీసా వచ్చాయి 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 ఈ రోజుతో నీ పని అయిపోయిందిరా. ఏయ్ ఎక్కో. కూర్చో. ఎవరు నువ్వు? నువ్వెవరు? ముందు నువ్వు చెప్పే. మా ఊరు గుంటూరు పక్కన చిన్న విలేజ్. ఒక బజ్జీ ఇవ్వు. ఇది ఇక్కడ ఉండదగింది కాదు. బోండాలు ఎలాగమ్మా? 10 రూపాయలకి 5. ఒకటి 2 రూపాయలు. ఒక 5 రూపాయలకి ఇవ్వండి. 5 రూపాయలకంటే ఇయ్యమ్మా. భలే ఉన్నాయి బోండాలు. ఎవరు నీ కూతురా? అది ఎవరైతే నీకెందుకయ్యా, వచ్చిన పని చూసుకుని పోతా ఉండు. ఈ మందు కొట్టు దగ్గర వయసు వచ్చిన పిల్లతో వ్యాపారం చేస్తున్నావు, నీకేమన్నా బుద్ధి జ్ఞానం ఉందా? దీన్ని ఇంట్లో కూర్చోబెట్టుకుని నేను నా కూతుళ్ళు మన్ను తిని బతకాలా? ఇలా బజ్జీలు బోండాలు అమ్ముకుని ఎన్నాళ్ళు ఇలా జీవిస్తావు? ఈ పిల్లకి పెళ్ళి ఎలా చేస్తావు? ఓ పని చేయి, ఈ అమ్మాయిని నాతో పాటు హైదరాబాద్ పంపించు. కొద్ది రోజుల్లోనే పెద్ద సినిమా హీరోయిన్ చేసేస్తాను. హీరోయినా? హీరోయినే. లక్షలకి లక్షలు సంపాదించుకోవచ్చు. రమ్యకృష్ణ, రంభా, సిమ్రాన్లు ఉన్నారే, వాళ్ళలాగా పెద్ద హీరోయిన్ అయిపోవచ్చు. నీకెందుకు, నేను చేస్తాను కదా. ఇదిగో 1,00,000 రూపాయలు ఉన్నాయి, అందాక ఉంచుకో. బొట్టలో పడ్డట్టు. ఇదేదో బాగుంది. ఇది నిజంగా హీరోయిన్ అయితే చేతి నిండా డబ్బు వస్తుంది. దీని పేడ ఎరగడవుద్ది. సినిమా హీరోయిన్ చేస్తానని తీసుకొచ్చి సిల్క్ అని పేరు పెట్టి బార్ డాన్సర్ని చేసి చివరికి ప్రాస్టిట్యూట్ని చేశారు. సిల్క్ అంటే నువ్వా? నన్ను నువ్వు చూసావా? పేరు మాత్రమే విన్నాను, కానీ ఎప్పుడు చూడలేదు. సరే అక్కా, బాగున్నారా? తిన్నగా విషయానికి వచ్చేస్తాను. నేను తను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. దీన్ని చేసుకుంటావా? లేకపోతే నిన్ను అనుకున్నావా? వద్దు శివా, రావణుడికి 10 తలలే, ఈ శూర్పణఖకి 16 తలలు. అందులో ఒక్క తలకి కూడా నువ్వు ఆలోచించే అవకాశం ఇవ్వద్దు. దాన్ని వదిలేసి నీ కింద చేతులు కట్టుకుని పడుండడానికి నేను నీ అసిస్టెంట్ని కాదు, నీ అబ్బనే. వేడికి కొడితే ఓడదెబ్బ, మనసు పెట్టి కొడితే మరణ దెబ్బ, కోపం వచ్చి కొడితే కొసరు దెబ్బ, కళ్ళు మూసి కొడితే కడదెబ్బ, చీటికేసి కొడితే చీరుత దెబ్బ, అగ్గి నలిపి కొడితే అసలు దెబ్బ, తొడ చరిచి కొడితే తొలి దెబ్బ, కాలు మీద కాలేసి కొడితే కాటి దెబ్బ, చిరాకెత్తి కొడితే చివరి దెబ్బ. ఈ అన్ని దెబ్బలు కలిపితే శివ దెబ్బ. పద విజయ్. రేయ్,
నువ్వు మళ్ళీ నా గడప తొక్కేలా చేస్తాను. ఏయ్! నేను మళ్ళీ రాను. నేను మళ్ళీ వచ్చిపోతే నువ్వు చచ్చిపోతావే. అక్క చూడే, శివ సిల్కుని తీసుకెళ్ళిపోతున్నాడు. పాము పడగ విప్పి బుస కొడుతోంది. కాలేసి తొక్కి పాడేస్తాను. బుస కొట్టడం నీకు తెలిస్తే బుట్టలో వేయడం నాకు తెలుసు. ఏంట్రా శివ ఇది? నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, తననే పెళ్లి చేసుకుంటానన్నావు. ఇప్పుడు తిన్నగా పెళ్లి చేసుకునే తీసుకొచ్చేసావా? అమ్మా, పరిస్థితులు అలా ఉన్నాయి, అందుకే. ఓహో, వీళ్ళింట్లో ఒప్పుకోలేదా? పర్వాలేదులే, నా కోడలు మహాలక్ష్మిలా ఉంది. ఇక్కడే నిలబడండి, నేను లోపలికెళ్ళి హారతి తీసుకొస్తాను. ఓ, ఏంటి శివబాబు, పెళ్లి ఖర్చులు లేకుండానే అమ్మా నాన్నలకి కోడల్ని తీసుకొచ్చేసావు. లక్ష్మమ్మకి మహాలక్ష్మి లాంటి కోడలు దొరికింది. తప్పని నా కోడలికి దిష్టి తగులుతుంది. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో దిష్టి, ఇదిలో దిష్టి, నా దిష్టి, ఈ గారి దిష్టి. నీకు ఇంకెవరూ దొరకలేదంటరా పెళ్లి చేసుకోవడానికి? నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూస్తుంటుందో ఇది. నేనే 2-3 సార్లు వెళ్ళొచ్చాను దీని దగ్గరికి. ఒరే, నీకేమన్నా బుద్ధి జ్ఞానం చేసుకుని వస్తే చెప్పేది నిజమేనా? అమ్మా, ఎవరో ఈ అమ్మాయిని మోసం చేశారమ్మా. ఇక మీదట అలా జరగదమ్మా. అయ్యో భగవంతుడా, ఇలా చూడరా, మనిషి మీద మచ్చ పడితే అది కాటికి పోయేదాకా ఆ మచ్చ పోదురా. మనమెంత కావాలని కప్పిపుచ్చినా ఆ మచ్చ మచ్చలాగే మిగిలిపోతుందిరా. నీ తల్లిగా చెప్తున్నాను, ఇది కూడా అంతే. తన మెళ్ళో కట్టిన తాళి తీసి పారేసి ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి పంపించేయి. అమ్మా, నేను తన మెళ్ళో తాళి కట్టింది కలిసి బతకడానికి, విడిపోవడానికి కాదమ్మా. ఇదే నీ నిర్ణయం అట్రా? అమ్మా, ఇదే నీ నిర్ణయం అయితే ఈ క్షణమే నిన్ను పుట్టించిన మీ అమ్మ నాన్న చనిపోయారనుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోరా. అమ్మా, అమ్మా, రా విజయ్, వెళ్దాం రా. విజయ్, ఏంటండి? తిరుగు. ఎందుకు? తిరుగు చెప్తాను. విజయ్, నువ్వు నా భార్య విజయ్. నేనెంతో పుణ్యం చేసుకుని ఉండుంటాను, మీకు భార్యనయ్యాను. మరెందుకు ఏడుస్తున్నావు? ఈ పాపపు దేహంతో ఎంతమంది ఆడుకున్నారో నాకే తెలీదు, కానీ పవిత్రమైన ఈ మనసుని మీకు అర్పిస్తున్నాను. విజయ్, లవ్ యూ.